ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ ఉంటే, ఆ నీటిని అందించి ఆ దాహార్తిని తీర్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ సాగునీరుని అందించి అందరికీ అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడ నీరుంటాయి అక్కడే నాగరికతలు పూర్వ చరిత్రలో కూడా అటువంటి నీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జలమే జగత్తుకు మూలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు మరి మనం చూస్తూ ఉన్నాం. మరి తలకాయలకి మామిడికాయలకి కూడా తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. అంటే తలకాయలకి మామిడికాయలకి కూడా కనీసం అయినా తేడా కూడా గమనించినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు నవమాసాలు మోసినటువంటి తల్లి అటువంటి బిడ్డను మరి కారు చక్రాల కింద టైర్ల కింద ఆ తలకాయలు తొక్కుకుంటూ పోతాడు. 6 కాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనక పంట పండించినటువంటి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతాడు. పైపెచ్చు మరి ఏదైతే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేదంటారు, అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరికేస్తామంటారు. రప్ప రప్ప అని నరుక్కుంటూ పోతామని చెప్తూ ఉంటారు. నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెట్టింగ్ రాయళ్ళకి, మాఫియా గ్యాంగులకి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి పరామర్శలతో సరిపెట్టట్లా, వాళ్ళకి విగ్రహాలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి, బ్లేడు, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ నాయకుల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే 2024లో వైనాట్ 175 అనేటువంటి పార్టీకి 11 స్థానాలు కూడా ఇవ్వనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో ఆయన వ్యవహార ధోరణిని చూసి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంచేత ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి విధంగా, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ఒక పక్కన సాగునీరు త్రాగునీరు అందిస్తూ, మరొక పక్క పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతాయి. ఎందుకంటే మీరు చూసారు విశాఖపట్నంలోనే ఒక లూలు కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఆఖరికి కడ్రాయర్ల కంపెనీ, జాకీ కంపెనీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రంలో రాడని గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతున్నారు ఈవేళ పారిశ్రామికవేత్తలు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ అటువంటి పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొచ్చి అందులో కూడా ప్రత్యేకంగా చూసుకున్నారు. మీరు కూడా స్టీల్ ప్లాంట్ ఆ రోజు గంటా శ్రీనివాసరావు కూడా మరి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన శాసనసభ సభ్యత్వానికి కూడా ఆ రోజు రాజీనామా సమర్పించినటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ పోతూ ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ 10,500 కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్థిక సాయం స్టీల్ ప్లాంట్కి అందించి, ఈ రోజైనా కాదు గతంలో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే అటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నది చంద్రబాబు నాయుడే, ఈ రోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నది చంద్రబాబు నాయుడు గారే. మరి నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు ఋషికొండని బోడిగుండి చేసినటువంటి పరిస్థితి. మరి ఒక విలాసవంతంగా ఒక 500 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ప్రజాధనాన్ని ఏ రకంగా ఎవరికి ఉపయోగపడేటువంటి విధంగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. చాలాసార్లు మేము కూడా చర్చించాం. ఆ ఋషికొండ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ని ఏం చేయాలంటే అర్థం కానిటువంటి పరిస్థితి. కొన్ని ఏదైనా టూరిజంకి ఇద్దామా అని అంటే పెద్ద పెద్ద ఏదైతే బెడ్రూమ్స్ అంటే మరి 20 మంది 30 మంది ఉండేటువంటి బెడ్రూమ్స్ని మనం ఎట్లా మనం టూరిజంగా ఇవ్వగలుగుతాం? మరి అదేవిధంగా పెద్ద విలాసవంతమైన డైనింగ్ హాల్స్ అంటే టూరిజంకి ఇవ్వడానికి లేకుండా అవుతూ ఉంది. కొన్ని ప్రభుత్వం ఉపయోగించుకుందామంటే అంత విలాసవంతమైనటువంటి భవనాలు అవసరం లేనటువంటి పరిస్థితి. మరి పెద్ద పెద్ద ఏదైతే వాష్రూమ్స్ అంటే ఎంత విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి అదే ఋషికొండ అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉత్తరాంధ్రకు కానీ విశాఖపట్నానికి కానీ ఈ యొక్క ప్రాధాన్యత ఒక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి, ఒక టూరిజం రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి, ఒక సినీ ఆటోగ్రఫీ ఇండస్ట్రీకి రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే విశాఖపట్నం అంటే ఒక అందాలమైనటువంటి నగరం.
ఒక ప్రశాంతమైనటువంటి నగరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా అందరూ మెప్పించేటువంటి నగరం. అందరూ కూడా విశాఖ అంటే అభిమానించేటువంటి నగరం. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ నగరానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేయడం ద్వారానే ఉత్తరాంధ్రకు పోలవరం జలాలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, నువ్వు 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ చూపించావు తప్ప మరి నిజంగా ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తుంటే ఈరోజు మరి ఏదైతే ఆ పుష్కరం నుంచి అదేవిధంగా పురుషోత్తంపట్నం నుంచి వేళ విశాఖకు మరి ఉత్తరాంధ్రకు నీళ్ళు వచ్చి ఉండేవి. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1200 కోట్ల రూపాయలు మొన్ననే ఫస్ట్ ఫేజ్లో నిధులు కేటాయించడం కాదు, టెండర్లు పిలిచి 2025 అంటే ఈ సంవత్సరంలోనే ఉత్తరాంధ్రకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఇవాళ నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ 5 సంవత్సరాల్లో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ₹1 ఖర్చు పెట్టలా, ఒక్క సిమెంట్ బస్తాకు చేయలా, మరి ఒక్క తట్ట మట్టి తీయలా. అంటే కేవలం మరి ఆ రోజు నీ లూటి దోపిడీ కోసమే ఉత్తరాంధ్ర గురించి మాట్లాడవు తప్ప ఎక్కడ అభివృద్ధికి, సంక్షేమం గురించి ఎక్కడ చేయనటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఏదైతే మన ప్రాధాన్యతాపరంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మన ప్రాధాన్యతనివ్వాలి. అందులో భాగంగానే ఏదైతే 80% పైబడి పూర్తయినటువంటి వంశధార అదేవిధంగా తోటపల్లి ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఈ సంవత్సరంలో పూర్తి చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఇద్దామనేటువంటి ఆలోచన కానీ, అదేవిధంగా వంశధార నాగావళి చంపావతి ఈ యొక్క అనుసంధానం కూడా పూర్తి చేసి ఈ యొక్క ఉత్తరాంధ్రను కూడా సస్యశ్యామలం చేసి, అంటే ఒక ప్రాంతంలో అధిక ఉండి ఇంకొక ప్రాంతంలో అత్యల్ప వర్షపు ఉన్నా కూడా భవిష్యత్తులో కరువు అనేది లేకుండా చేయలేనటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి, విశాఖ అభివృద్ధికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మరి పనిచేస్తుందనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ భీమిలి నియోజకవర్గం విచ్చేసినప్పుడు మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మరి గంటా శ్రీనివాసరావు గారికి సహకరించినటువంటి మా ఇతర నాయకులకు ఇప్పుడే కూడా చెప్పారు, ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమంగా రేపు భవిష్యత్తులో కూడా జనసేన కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు కూడా టేకప్ చేసుకుంటారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు కూడా పార్టీ కార్యక్రమం టేకప్ చేసుకుంటారు. గవర్నమెంట్ కార్యక్రమం అనేటప్పటికీ ప్రభుత్వ కార్యక్రమం 3 పార్టీలు కలిపే చేసుకుంటాం. ఇది ఏ ప్లాట్ఫారం మీద ఆ ప్లాట్ఫారం మీద పార్టీ పరమైన కార్యక్రమం, అంటే ఒక సభ్యత్వ నమోదు ఎట్లా చేసుకున్నాము, లేకపోతే ఒక మహానాడు ఎట్లా నిర్వహించుకున్నాము, అదేవిధంగా డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇది క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్. ఇదే రకమైన కార్యక్రమాలు బీజేపీకి ఉంటాయి, అదేవిధంగా జనసేనకి కూడా పార్టీలు ఉంటాయి. అంచేత ఉమ్మడిగా ప్రభుత్వంలో పనిచేస్తాం, పార్టీ పరంగా మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2027 డిసెంబర్ కల్లా పోలవరం దానికి తగినటువంటి రీతిలో లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు, ఆ రోజు 9 దగ్గర 18 నెలలు ఆ రోజు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ఆ రోజు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇంకా భవిష్యత్తులో పూర్తి కాదనేటువంటి విధంగా సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆల్రెడీ మన జనవరిలో ప్రారంభించాం. రేపు డిసెంబర్ కల్లా పూర్తి అయ్యేటువంటి విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్, కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం. ఏదైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ప్యారలల్గా అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలోనే ఆల్రెడీ గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ నిర్మాణం పనులు ప్రారంభించాం. గ్యాప్ 2 రేపు నవంబర్లో ప్రారంభిస్తాం. ఈ రకంగా 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం.